స్తోత్రములు స్తోత్రములు ప్రభువా. అయ్యా ఇదిగో నా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మాతో మాట్లాడుతున్న మాకు దయచేయండి. బలమైన ఆశ్చర్యమైన కార్యములు జరిగించమని, బలపరచమని, నీ కృపా కాపుదల మా అందరికి తోడుగా ఉంచమని, ఈ వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యము మాకు అయ్యా చూస్తున్న నీ బిడ్డలకు ప్రభువా, అయ్యా వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యాన్ని దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి రేపటి దినము మనకి బల్లారాధన. ప్రభు బల్లారాధనలో మనందరం పాల్గొనాలి అంటే పరిశుద్ధంగా ఉండాలి, యోగ్యులుగా ఉండాలి. అలాగే మనల్ని మనము అపవిత్రత లేకుండా చూసుకోవాలి. అంతేకాదు ఏక మచ్చైనా డాగైనా లేని వారంగా మనం ఉండడానికి ఇష్టపడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో చాలా పరిశుద్ధమైనవి ఉన్నాయి. పరిశుద్ధమైన స్థలాలు ఉన్నాయి, పరిశుద్ధమైన దినాలు ఉన్నాయి, పరిశుద్ధమైన కిరీటాలు ఉన్నాయి, పరిశుద్ధమైన రోజులు ఉన్నాయి, పరిశుద్ధమైన మనుషులు ఉన్నారు. అలాగా పరిశుద్ధత కలిగినవి అనేకములు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. అయితే ప్రభు మనల్ని కూడా ఈ యొక్క లోకములు మనల్ని కూడా నిర్మించి చక్కగా మీరు భూమిని విస్తరింపచేసి దాన్ని అభివృద్ధి చేయండి అని మనకి దేవుడు ఆజ్ఞాపించాడు. అంతేకాని ఈ విస్తరించే విధానంలో, ఈ యొక్క మనం అభివృద్ధి పొందే విధానంలో మనల్ని ఎక్కడ కూడా దేవుడు అపరిశుద్ధులుగా, అపవిత్రులుగా ఉండమని ఎక్కడ చెప్పలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఏదైనా న్యాయముగా, ఏదైనా పరిశుద్ధముగా, ఏదైనా పవిత్రంగా మనల్ని ఏం చేయమన్నాడంటే జీవించమన్నాడు. కానీ మొట్టమొదటి పవిత్రంగా జీవించమన్న ఆదాము హవ్వలే ఎలాగైపోయారండి? అపవిత్రులుగా మారిపోయి ఏదేను తోట అనే గొప్ప భాగ్యాన్ని కోల్పోయారు, నిత్య జీవత్వాన్ని కోల్పోయారు. కానీ మరలా దేవుడు ఏం చేస్తున్నాడంటే అబ్రహాంతో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? మీరు విస్తరించి భూమిని నిండించి అభివృద్ధి పొందండి, ఇసుక రేణువుల కంటే విస్తారమైన జనానికి నువ్వు తండ్రిగా నియమించబోతున్నానని కొన్ని వాగ్దానాలు చేశాడు. ఎప్పుడు చేశాడంటే పరిశుద్ధుడిగా అతడు జీవించినప్పుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాం అంట దేవుడు చెప్పిన మాట ప్రకారం నడుచుకున్నాడంట. అబ్రహాం అంట దేవుడు ఏది చేయమంటే, ఏ స్థలానికి వెళ్ళమంటే, ఏ ప్రాంతానికి వెళ్ళమంటే, ఏ మనుషులతో సాంగత్యం చేయమంటే, ఏ మనుషులతో సహజీవనం చేయమంటే, ఏ మనుషులు పెళ్లి చేసుకోమంటే, ఏ మనుషులతో ఏమండి ఉండాలో మాట్లాడాలన్నీ కూడా ప్రభు చెప్పిన ప్రకారం అబ్రహాం ఏం చేశాడండి? అలాగ చేశాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అయితే ఈ రాత్రికాల సమయంలో ప్రభు మనకి కొన్ని హెచ్చరికలు, కొన్ని మాటలు మనకు తెలియపరుస్తున్నాడు. అంతేకాదు కొన్ని ఆశీర్వాదాలు మన కోసం కూడా దాచిపెట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అయితే బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసుకున్నట్లయితే సంఖ్యాకాండము 11వ అధ్యాయము 18వ వచనంలో ప్రభు మాట్లాడుతున్నాడు. సంఖ్యాకాండము 11వ అధ్యాయం 18వ వచనం చదవాలి. నీవు జనులను చూచి ఇట్లనము, మిమ్ములను మీరు రేపటికి పరిశుద్ధపరచుకొనుడి, మీరు మాంసపు తిందురు, యెహోవా వినునట్లు ఏడ్చి, మాకు ఎవరు మాంసం పెట్టుదురు? ఐగుప్తులో మాకు బావుగానే జరిగినదని మీరు చెప్పుకొంటిరి గనుక యెహోవా మీకు మాంసం ఇచ్చును, మీరు తిందురు. 1 దినము కాదు, 2 దినములు కాదు, 20 రోజులు కాదు, నెల మట్టుకు అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుని యొక్క వాక్యం మనకి ఇక్కడ ముందుగా మాట్లాడిన మాట ఏంటంటే 18వ వచనంలో నీవు జనులను చూచి ఇట్లను అంటున్నాడు. ఏం చెప్పాలి? మనం కూడా ఈరోజు వాక్యం మనతో ఏం చేస్తుందంటే ఇలాగ మాట్లాడుతుంది. ఏంటయ్యా అంటే పరిశుద్ధాత్మ మనకు చెప్పాలనుకుంటుంది, పరిశుద్ధాత్ముడు మనల్ని పవిత్రపరచాలనుకుంటుంది, పరిశుద్ధాత్ముడు మనలోంచి కొన్ని తీసివేయాలనుకుంటుంది. ఏంటంటే రేపటికి, హల్లెలూయా, రేపటికి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోవాలంట. హల్లెలూయా. అంటే రేపు కూడా ఈ మాట చెప్పుకోవచ్చు. ఏం చెప్పుకోవచ్చు? రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. ఎల్లుండి కూడా ఈ మాట చెప్పవచ్చు, రేపటికి మిమ్మల్ని మీరు అంటే ఏ రోజుకు ఆ రోజు మనం చెప్పుకోవచ్చు రేపు అనేది. హల్లెలూయా. ఇవాళ చెప్పింది రేపు దిద్దుబాటు ప్రార్థనకు ఒక్కటే కాదు, రేపు బల్లారాధనలు పాల్గొనడానికి ఒక్కటే కాదు. దేవుడు ఇక్కడ బల్లకు ముందు రోజు మాత్రమే మీరు సరి చేసుకోండి, రేపటికి పరిశుద్ధపరచుకోండి అని దేవుడు చెప్పాల. హల్లెలూయా. ఏం చెప్పాడండి? రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి.
ఎందుకంటే దినములు చెడ్డవిగా ఉన్నాయి కనుక ఏం చేయాలండి? సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవాలి. జాగ్రత్త. సమయాన్ని కోల్పోతున్నామేమో, సమయాన్ని అనవసరమైన వాటికి వెచ్చిస్తున్నామేమో, సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నామేమో. అయితే ప్రభు చెప్తున్నాడు, రేపటికి రేపొద్దున ఉండగా సమయం, రేపొద్దున ఉదయం లేవచ్చు, లేకపోతే రాత్రికాలం చేసుకోవచ్చు, లేకపోతే రేపు బల్లిచ్చే ముందు 5 నిమిషాలు ఫాస్ట్గా టైం ఇస్తారు, 5 నిమిషాల్లో అయినా చేసుకోవచ్చు అని చాలామంది ఏం చేస్తారంటే దిద్దుబాటుని నిర్లక్ష్యంగా మార్చుకుంటున్నారు, దిద్దుబాటుని అసహ్యంగా మార్చుకుంటున్నారు, దిద్దుబాటు దినమే వారి జీవితంలో లేకుండా చేసుకుంటున్నారు. కానీ ప్రభు యొక్క వాక్యం చెప్తుంది, రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. ఎలాగ పరిశుద్ధపరచుకోవాలి? అక్రమము మనలో లేకుండా, పాపము మనలో లేకుండా, దేవునికి చేదైన వేరు మనలో ఏది కూడా కనపడకుండా, దేవుని మనం చూసినప్పుడు ఏమంటే పరిశుద్ధులుగా కనపడాలంట. హల్లెలూయా. మచ్చైన, డాగైన, కళంకమైన ఏది లేని వారిగా మనము కనపడాలంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగ పరిశుద్ధపరచుకోవాలి. కొంచెం దాచుకొని కొంచెం విప్పే వారంగా ఉండకూడదు, కొంచెం దాచుకొని కొన్ని ఒప్పుకునే వారంగా ఉండకూడదు, కొన్ని దాచుకొని ఇక నాలో ఏమి లేదని కప్పుకునే వారంగా కూడా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలతో ఇట్లా చెప్పు మోషే అని చెప్తున్నాడు. హల్లెలూయా. అందుకే మోషే కూడా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఇదిగో ప్రభు నాతో చెప్పాడు, ఇదిగో మీతో చెప్తున్నాను, ఈ మాట వినండి. వింటే మీరు బాగుంటారు, వింటే మీరు అభివృద్ధి పొందుతారు, వింటే దీనివల్ల మీరు ఆశీర్వాదం పొందుతారు, వింటే దీనివల్ల కొన్ని ఉపయోగాలు ఉన్నాయి. అవి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యం మనం వినేవారంగా, ఈ వాక్యాన్ని అవలంబించే వారంగా, ఈ వాక్యానుసారంగా నడుచుకునే వారంగా ఉండుటకు మనము ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే మోషే చెప్తున్నాడు అక్కడున్న ఇశ్రాయేలు జనాంగంతో, రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. ఎప్పటికప్పుడే మీరు రెన్యువల్ చేసుకోవాలి. నెల వచ్చేసరికి, నెల చివరికి వచ్చేపాటికి ఇదిగో రేపు బల్లారాధనంగా ఈరోజు సరి చేసుకోవడం కాదు, కానీ ఎప్పటికప్పుడు ఈ వాక్యం మన హృదయంలో దాచుకొని రేపు హల్లెలూయా. ఏమండి? ఎప్పటికప్పుడే రేపు మనలో ఏ విధేయత లేకుండా మనం పరిశుద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దొంగ వలె ప్రభు వస్తానంటున్నాడు. ఏమండి? దొంగ ఎప్పుడు వస్తాడో తెలుసా? ఎప్పుడు మన ఇంట్లో కన్ను వేస్తాడో తెలుసా? చెప్పు వస్తాడా? ఇవాళ మీ ఇంటికి దొంగతనానికి వస్తున్నాను, జాగ్రత్త తలుపులు తీసేట్టు పెట్టండి, చక్కగా బీరువా తాళం పక్కన పెట్టండి, పలానా చోట ఉంచండి అని చెప్తాడా? చెప్పడం. హల్లెలూయా. చెప్తే ఏమైపోద్ది? మన సొమ్ము అంతా పోయేది. అవును కదా? కాబట్టి దొంగ ఏ జామున వస్తాడో, ఎలాగ వస్తాడో, ఏ రీతిగా వస్తాడో తెలియదు కనుక అట్లా తెలియని రీతిగా నేను కూడా వస్తాను, చెప్పకుండా వస్తా. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే పరిశుద్ధంగా ఉండాలి. ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలండి? మనల్ని మనం పరిశుద్ధపరచుకుంటూ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఇశ్రాయేలు జనంతో ఈ మాట అంటూ, రేపటికి పరిశుద్ధపరచుకొనిడి, మీరు మాంసపు తిందురు, యెహోవా వినునట్లు ఏడ్చి, మాకు ఎవరు మాంసం పెట్టుదురు? ఐగుప్తులో మాకు బాగుగానే జరిగినది మీరు చెప్పుకుంటారు కనుక యెహోవా మీకు మాంసమునిచ్చును, మీరు తిందురు. 1 దినము కాదు, 2 దినములు కాదు, 5 దినములు కాదు, 10 దినములు కాదు, 20 దినములు కూడా కాదు, 1 నెల దినముల వరకు, అనగా అది మీ నాసికారంధ్రముల నుండి వచ్చి మీకు అసహ్యం పుట్టు వరకు దాన్ని తిందురు. హల్లెలూయా. హల్లెలూయా. ఎట్లా చేశాడండి అద్భుతం దేవుడు? అసలు విరక్తి పుట్టేటట్టుగా. వాళ్ళు అంటున్నారు, మోషే ఆ యొక్క ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపిస్తూ ఉంటే, ఇశ్రాయేలే ఆ జనాంగాన్ని నడిపించే క్రమంలో మోషేని ప్రతి అవసరానికి పిలుస్తున్నారు. పాస్టర్ గారు, మోషే గారు, ఇదిగో దాహం అవుతుందయ్యా, ఇదిగో ఎండవేడికి తట్టుకోలేకపోతున్నామయ్యా, ఇబ్బందిగా ఉంటుందయ్యా, మంచినీళ్ళు అనగానే బండను కొడుతున్నాడు మోషే, వీళ్ళకి దాహాన్ని ఇస్తున్నాడు. మళ్ళా సాయంత్రానికి, మధ్యాహ్నానికి, ఉదయం 3 పూట్ల అయ్యా ఆకలిస్తుంది, ఆహారం అయ్యా అంటే వారు ఏం చేస్తున్నారు? అప్పుడు చక్కగా మోషే కాయగూరలతోనూ ఎలాగో ఆ సమయానికి దేవుడిని అడుగుతున్నాడు, ఆ రీతిగా దేవుడు పోషిస్తూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్కొక్క చోట రాయబడి ఉంటుంది, మన్నా కురిపించాడని దేవుడు. ఏమండి? మోషే అడిగాడంట, అయ్యా నా ప్రజలకు ఆకలేస్తుంది అయ్యా అంటే ఆకాశము నుండి దేవదూతల ఆహారం మన్నాను కురిపించాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని పూరేళ్లను కురిపించాడంట. అలాగా వారి ఆకలిని 40 సంవత్సరములు తీర్చుకుంటూ వచ్చాడంట. ఎన్ని సంవత్సరాలండి?
1 రోజు 2 రోజులు కాదు, ఏమండి 10 రోజులు కాదు, 20 రోజులు కాదు, 40 ఏళ్ళు వారి వస్త్రాలు చెమ్మగిల్లలేదంట. వారికి ఉన్న చెప్పులు కూడా పాతకెళ్ళలేదంట. హల్లెలూయా. అవి తెగిపోలా, అరిగిపోలా. మనం 1 నెల రోజులు మన చెప్పులు వాడితే ఏమైపోతాయండి? తెగడమో, కొత్త చెప్పుల కోసమైనా సరే తెంపుకోవడమో చేస్తూ ఉంటాం. హల్లెలూయా. అంటే పాతవి ఇష్టపడం, కానీ ఆ పాతవి అనేది లేకుండా ఆ చెప్పులు కొత్తగానే ఉంచాడంట దేవుడు. ఎక్కడ కూడా వారి బట్టలు కూడా నలిగిపోవడం, చీకిపోవడం, చెమట కంపు కొట్టడం అలాగ రాకుండా అద్భుతం చేశాడు దేవుడు. హల్లెలూయా. అయితే ఇన్ని చేసిన దేవుడు వారికి ఒక్క మాట చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. రేపు మీరు కనానును చూడాలంటే, ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మీరు చూడాలంటే మీరు పవిత్రపరచుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎంత ఏడ్చారు, అయ్యా మమ్మల్ని ఎందుకయ్యా ఐగుప్తులో ఉంటే మేము కాయగూరలో కీరకాయలో తిని బతికేవాళ్ళం కదా, మమ్మల్ని ఎందుకయ్యా ఇట్లా తీసుకొచ్చావని ఏమండి ప్రేమ చూపేవాడి పైన, అంతేకాదు విడుదల ఇచ్చేవాడిని ఏమని ప్రశ్నిస్తున్నారండి? ఎందుకు తీసుకొచ్చామంటున్నారు. హల్లెలూయా. ఎవరి మంచి కోసం? అది ఎవరి మేలు కోసం? ఎందుకయ్యా మాకు 10 ప్రార్థనలు పెడుతున్నావు? సేవకుడు కొంతమంది అంటారు, ఎందుకయ్యా మాకు 10 ప్రార్థనలు పెడుతున్నావు, 10 మందిరానికి రమ్మంటావు, 10 కుటుంబారాధనలు అంటావు అంటే అది ఎవరి మేలు కోసమో? మన మేలు కోసమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నెలకి ఒక్కసారైనా స్తుతియాగం నీ కుటుంబంలో అర్పించబడితే నీ కుటుంబంలో ఉన్న ప్రతి దురాత్మలు, అసమాధాన క్రియలు సమస్తము కూడా తొలగిపోతాయని సేవకుడు చెప్తూ ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ జనాంగం లాగా ఏమంటే మనల్ని మనం సణుక్కుంటూ దేవుణ్ణి విమర్శించుకుంటూ ఉండకుండా పరిశుద్ధపరుచుకోవాలంట. హల్లెలూయా. పరిశుద్ధపరచుకుంటే వచ్చే ఆశీర్వాదాలు అన్నీ ఇన్ని కాదు, కానీ పరిశుద్ధత ఎందుకు మనము కలిగి ఉండాలో దేవుని యొక్క వాక్యం చెప్తుంది. సంఖ్యాకాండము 11వ అధ్యాయము, ఇప్పుడు చదివింది అదే కదా. లేవీకాండము 11వ అధ్యాయం 44వ వచనం. లేవీకాండము 11వ అధ్యాయము 44వ వచనం. నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడును గనక మీరును పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 11వ అధ్యాయం లేవీకాండము 44వ వచనంలో రాయబడి ఉంటుంది, నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోవాలి. హల్లెలూయా. ఒకళ్ళు వచ్చి శుభ్రం చేసే ఆ విధానం కాదు. ఒకళ్ళు వచ్చి ఏమండి నిన్ను క్లియర్గా ఆ డెటాల్ వేసి శుభ్రం చేసే విధానం కాదు ఇది. మిమ్మల్ని మీరే పరిశుద్ధపరచుకోవాలి, మిమ్మల్ని మీరే పవిత్రపరచుకోవాలి, మిమ్మల్ని మీరే సరిచూసుకోవాలి. నాలో ఏ అవిధేయతలు ఉన్నాయా, నేను దేవునికి ఏది విరుద్ధంగా నడుచుకుంటున్నానా, ఏది విరుద్ధమైన మాటలు మాట్లాడుతున్నానా, హేయమైన క్రియలు నాలో ఏమున్నాయా అనేది మనల్ని మనమే పరిశుద్ధపరచుకోవాలి. నేను పరిశుద్ధపరచడానికి నేను యోగ్యుని కాదు, యోగ్యురాన్ని కాదు. మీరెళ్ళి ఒకరిని పరిశుద్ధపరచడానికి మనం అంతటి యోగ్యురాలము కాదు. అంటే వారి లోతులు హృదయంలో ఏమున్నాయో మనకు తెలియదు. దేవుడి యొక్క వాక్యం చెప్తుంది ఏమండి, హృదయము వ్యాధి కలిగిందంట, దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవడు? హల్లెలూయా. నీ మనస్సులో ఏముందో నాకు తెలియదు. నువ్వు ఉన్న పైన మాటను బట్టి, నవ్వును బట్టి మంచిగానే ఉన్నావు అనుకుంటా, నీలో ఉన్న బాధ నాకు తెలియదు. అది దేవునికి మాత్రమే తెలుసు. కనుక ఎరిగి ఉన్న దేవునికి సమస్తము అప్పగించి అర్పించుకొని మనలో ఉన్న ప్రతి లోటుపాట్లను సరి చేసుకునే ఈ యొక్క సందర్భాన్ని ప్రభు మనకి అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. రాత్రికాల సమయంలో ఇచ్చిన సమయాన్ని బట్టి మనం ఏం చేయాలంటే మనల్ని మనము పరిశుద్ధపరచుకోవాలి. రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. మీకు ఎట్లా కృప చూపించానో, మీ పక్షాన ఎన్ని కార్యాలు చేశానో, ఇదిగో వారికైతే 1 దినము కాదు, 2 దినములు కాదు, 5 దినములు కాదు, 10 దినములు కాదు, 20 దినములు కూడా కాదంట, నెల రోజులు వారికి మాంసం ముక్కులో నుంచి వచ్చేటట్టుగా, వారికి అసహ్యం పుట్టినట్టుగా వారికి మాంసాన్ని పెట్టాడంట దేవుడు. హల్లెలూయా. కాబట్టి అట్లా చేసిన దేవుడు ఇంకా మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగించాలంటే మిమ్మల్ని మీరు రేపటికి పరిశుద్ధపరచుకోండి. నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండడానికి ప్రయత్నం చేయండి. హల్లెలూయా. కాబట్టి బైబిల్ గ్రంథంలో పరిశుద్ధ పరచబడడం ఎలాగ పరచబడతామంటే
ఒకని ప్రవర్తన వలన పరిశుద్ధపరచబడతాం. ఎందుకంటే ఈ మాట చెప్తున్నానంటే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది, ఒక అవిశ్వాసి అయిన భర్త కుటుంబంలో ఉన్నప్పుడు విశ్వాసి అయిన భార్య వలన తన యజమానుణ్ణి మార్చుకోవచ్చు. అంతేకాదు, ఒక అవిశ్వాసి అయిన భార్య కుటుంబంలో ఉన్నప్పుడు విశ్వాసం కలిగిన భర్త తన కుటుంబాన్ని మార్చుకోవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 1 కొరింథీ పత్రికలో 7వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాట ఉంటుంది. ఏం చేయాలండి? పరిశుద్ధపరచుకోవాలి. ఒకరిని బట్టి ఒకరు పరిశుద్ధపరచుకోవాలి. అయ్యా, మనకి ఇలాగ ఉండటం మనం తగదు, పరిశుద్ధులకి ఇది తగదు, దేవుణ్ణి ఎరిగిన మనకి ఇది తగదని ఒకరు పురికొల్పుకుంటూ పరిశుద్ధపరచుకోవచ్చు అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మాట చదవండి, కొరింథీల పత్రిక 7వ అధ్యాయం 14వ వచనం. 1 కొరింథీ, అవిశ్వాసి అయిన భర్త అమ్మా భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధపరచబడాలి అంటే నీ కుటుంబంలో నువ్వు ఒక్కదానివి చాలు. పరిశుద్ధులుగా మార్చబడాలి అంటే నీ కుటుంబంలో నేను స్త్రీని కదా, నా మాట ఎవరు వింటారు, నేను చెప్పేది ఎవరు కూడా ఆలకించరని నువ్వు అనుకోవద్దు. దేవుడు అంటున్నాడు, విశ్వాసి అయిన భార్య కనుక అవిశ్వాసి అయిన నీ కుటుంబంలో ఎవరైనా ఉంటే వారిని నువ్వు పరిశుద్ధపరచవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధంగా ఉన్న మనకి ఒక యోగ్యతనిస్తున్నాడు, నువ్వు ఒకరిని పరిశుద్ధపరచవచ్చు. హల్లెలూయా. ఇందాక మనం అనుకున్నాం ఒకరిని మనం పరిశుద్ధపరచలేము అని, కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది నువ్వు పరిశుద్ధపరచగలవు. హల్లెలూయా. ఒకరిని నీవు మార్చగలవు, ఒకరి జీవితంలో అద్భుత కార్యము చేయగలవు. కాబట్టి నా వల్ల ఏది కాదు, నా మాట ద్వారా ఎవరు మారరు, నా ఆలోచన ద్వారా ఎవరు మారరు, నా క్రియల చేత ఎవరు మారరు, నా తండ్రి కుటుంబం మారదు, నా తల్లి కుటుంబస్తులు మారరు, లేకపోతే నా అయిన వారు మారరు, నా ఇరుగు పొరుగు వారు మారరు అని మనము అనుకోకూడదు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తుంది, ఒక అవిశ్వాసి అయిన భార్య ఉంటే విశ్వాసి అయిన భర్త ద్వారా మార్చబడుతుంది, అంతేకాదు పరిశుద్ధపరచబడుతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే రేపటికి మనల్ని మనం ఏం చేసుకోవాలండి? పరిశుద్ధపరచుకోవాలి. ఎప్పటికి? రేపటికి మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. రేపు కూడా మీరు ఇదే మాట చెప్పుకోవాలి, రేపు సాయంత్రం కూడా ఈ మాట అనుకోవాలి, రేపటికి మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకోవాలి. ఎల్లుండి సాయంత్రం కూడా ఇదే మాట చెప్పుకోవాలి. రోజులు, సంవత్సరములు, దినములు, నెలలు, సమస్తము కూడా ఈ మాట ప్రతి సాయంత్రం చెప్పుకోవాలి. ఏం చెప్పుకోవాలి? రేపటికి మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకోవాలి. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధుల గృహంలో దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడంట. ఆ అద్భుత కార్యంలో 3 మనం తెలుసుకొని చాలా చేస్తాడు. పరిశుద్ధంగా ఉంటే ఎన్నో లాభాలు, పరిశుద్ధంగా ఉంటే ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు, పరిశుద్ధంగా ఉంటే మన జీవితంలో చెప్పలేనంత ఆశీర్వాదము, ఆనందము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాటిలో 3 మాత్రమే తెలుసుకొని ఈ సమయాన్ని మనం ముగించుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధులుగా మనం ఉంటే రోమాపత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో ప్రభు మాట్లాడుతున్నాడు, పరిశుద్ధులుగా మనం ఉంటే దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వారైనా పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ వ్రాయినది నా దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు విషయంలో నా సువార్తను పరిశుద్ధ లేఖములందు ప్రవక్తల ద్వారా వాగ్దానము చేసెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ఖచ్చితంగా వ్రాయబడి ఉంటుంది, పరిశుద్ధులుగా మీరు ఉంటే మీకు శుభము. హల్లెలూయా, హల్లెలూయా. వ్రాయబడిందా లేదా? శుభము, కృపా సమాధానములు మీ కుటుంబంలో శుభము. అశుభం అనేది ఎక్కడ కూడా ఉండదు, అపకీర్తి అనేది ఎక్కడ ఉండదు. ఏమండి, చెడ్డ వార్తలు, చెడ్డ ఆలోచనలు ఎక్కడ కూడా జరగవు, ఎక్కడ కూడా అసమాధానాలు ఉండవు. ఎందుకంటే పరిశుద్ధులకు మీరేం చేశారండి?
పరిశుద్ధులుగా ఉండడానికి ప్రయత్నం చేశారు కనుక, పరిశుద్ధులుగా ఉంటున్నారు కనుక, పరిశుద్ధులుగా ఉండడానికి ప్రయత్నించారు కనుక మీ కుటుంబాల్లో శుభము. హల్లెలూయా, హల్లెలూయా. మరలా చదువుదాం, 1వ అధ్యాయం 2వ వచనం, ఆ చివరి మాటలు చదువుదాం. 1వ అధ్యాయం 2వ వచనం. యేసుక్రీస్తు విషయమైన తన సువార్తను పరిశుద్ధ లేఖములము యందు తన ప్రవర్తన ద్వారా ఉండుటకు వాగ్దానము చేసెను. అంతేకాదు కానీ పరిశుద్ధులుగా పిలువబడిన వారందరికీ శుభమని ఉంటుంది. హల్లెలూయా. మీకు శుభము కలగాలంటే మనము పరిశుద్ధత కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండి మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోండి. హల్లెలూయా. కాబట్టి దేవుడే చేసినప్పుడు మనం చేయడానికి ఏమాత్రం వాళ్ళము, ఎంతటి వాళ్ళం. కాబట్టి ఖచ్చితంగా మనం పరిశుద్ధులుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. రెండవది ఏంటంటే, పరిశుద్ధులుగా ఉంటే మనకు వచ్చే ఆశీర్వాదము. రోమాపత్రిక 6వ అధ్యాయం 22వ వచనం చూసుకున్నట్లయితే, రోమాపత్రిక 6వ అధ్యాయం 22వ వచనము, అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిత్య జీవము అనే ఆశీర్వాదము. ఇక నీ యొక్క ఆత్మకు మరణము లేదు. నువ్వు నిత్యము ఎల్లప్పుడూ జీవింపబడే ఉంటావు. ఎక్కడ అనేది నీకు రెండవ మరణం అనేది లేదు. ఒకవేళ శరీరముగా ఉన్న మనము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు, అది కూడా దాని వైభవం, ఆయాసము, దుఃఖమే. అయితే ఈ బ్రతుకుల్ని శరీరకంగా అందరూ కూడా మరణము రుచి చూడని బ్రతుకు నరుడెవడు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి మరణం ప్రతి ఒక్కరికి వస్తుంది. ఎవరైనా, చిన్నైనా పెద్దయినా, ధనికైనా పేదైనా, ఎవరైనా మరణాన్ని రుచి చూడవలసిందే. అయితే ప్రభు లేఖనాలు ఏం చెప్తున్నాయంటే, రెండవ మరణం అనేది వాడికి ఉండదు. అట్లా పరిశుద్ధంగా ఉండడానికి అతడు ప్రేరేపించబడినట్లయితే, పరిశుద్ధంగా ఉండడానికి అతడు ప్రయత్నించినట్లయితే, పరిశుద్ధమైన బ్రతుకు అతడు బ్రతకగలిగితే తను నిత్య జీవం పొందుతాడంట. హల్లెలూయా. లాజరు ఏం చేశాడండి? ఏమంటే తిండికి లేదని దొంగతనం చేశాడా? లాజరు ఏం చేశాడండి? తిండికి లేదు కదా అని ఒకరి మీద ఒకరు అబద్ధాలు చెప్పడానికి అబద్ధ సాక్షిగా వెళ్ళాడా? లేకపోతే తిండికి లేదని తను ఏయో వ్యర్థమైన పనులు చేయలా. ఏం చేశాడు? తన యొక్క యజమాని యొక్క బల్ల మీద నుంచి పడి రొట్టె ముక్కలు తినటానికైనా ఇష్టపడ్డాడు. కానీ ఏమండి, ఆ కురుపులతో వచ్చి కుక్కలు నాగుతున్నాయంట. అయినా సరే నేను బలహీనైనా నాకు పర్వాలేదు, కానీ నేను మాత్రము దొంగగా మారను, నేను మాత్రము వ్యభిచారిగా మారను, నేను మాత్రము దేవునికి విరుద్ధమైన పనులు చేయనని ఆ యొక్క లాజరు అనుకున్నాడు. కనుక లాజరు ఎక్కడున్నాడండి? అబ్రహాము రొమ్మను ఆనుకొని నిత్య జీవానికి వారసుడయ్యాడు. హల్లెలూయా. ఎక్కడికి అయ్యాడండి? నిత్య జీవానికి వారసుడయ్యాడే, కానీ నిందల పాలవుల లాజరు. హల్లెలూయా. కాబట్టి మనం కూడా పరిశుద్ధత కలిగి ఉంటే మనకు వచ్చే ప్రయోజనం ఏంటంటే నిత్య జీవము. హల్లెలూయా, హల్లెలూయా. మన యొక్క ఆత్మకు ఎప్పుడు కూడా మరణం అనేది ఉండకోకుండా, అది యాతన పడకుండా, అది పండ్లు కొరుకుటయు ఆ అగ్నిబాధ తట్టుకోలేని విధంగా ఉండకుండా ఉండాలంటే మనం పరిశుద్ధత కలిగి నిత్య జీవంలోనికి నడిపించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరొకటి దేవుడు చేసే అద్భుత కార్యం ఏంటంటే, పరిశుద్ధంగా ఉంటే వచ్చే ఆశీర్వాదం ఏంటంటే, యెహోషువ గ్రంథము 3వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయంలో యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 178, పేజ్ నెంబర్ 178, 3వ అధ్యాయము 5వ వచనము. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి. ఎందుకు పరిశుద్ధపరచుకోవాలంటే, మీ జీవితంలో అద్భుతాలు దేవుడు చేయాలంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి. మీకు దేవుడు నిత్య జీవం ఇవ్వాలంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి. మీకు దేవుడు సహాయముగా శుభములు మన జీవితంలో, మన కుటుంబాల్లో ప్రతి పని విజయము, ప్రతి పని సఫలము జరగాలి అంటే
దేవుడు అద్భుతాలు చేయాలంటే మనం ఏం చేయాలండి? పరిశుద్ధులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం పరిశుద్ధపరుచుకుంటేనే ఈ ఆశీర్వాదాలు మన జీవితంలోనికి వస్తాయి. కాదండి, నేను యథావిధిగానే బ్రతుకుతా, నేను అబద్ధాలు మానను, నా ఆలోచన మారను, నా కొండెములు మానను, నేను ప్రేమ లేని వాడిగా ఉంటాను, కఠిన హృదయమే కలిగిన వారిగా ఉంటాను, లేకపోతే ఒకరిని విమర్శించే విధంగానే ఉంటాను, లేకపోతే కోపము, శాపము, అబద్ధాలు ఇవన్నీ కూడా నాలో ఉంటాయి, శరీర కార్యాలు కలిగి నేను ఉంటాను, అపవిత్రమైన జీవితం జీవిస్తానండి అంటే ఈ ఆశీర్వాదాలు మనకి రావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుడు చెప్తున్నాడు, రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. రేపు దిద్దుబాటు కదా. ఈరోజు ఒక్కటే చెప్పింది పాస్టర్ గారు, నెల రోజులు ఎట్లయినా బ్రతకొచ్చు అని చెప్పింది అని మీరు ఎక్కడ కూడా బయట టాక్ చేయబాకండి. హల్లెలూయా. ఏంటండి, ఒక్కరోజే మా పాస్టర్ గారు పవిత్రంగా ఉన్నమారు, ఒక్కరోజే అబద్ధాలు ఆడుతున్నారు, ఒక్కరోజే పరిశుద్ధపరచుకోమన్నారు కనుక మేము నెల రోజులు మా యథావిధిగా బ్రతుకుతామని మీరు అనుకోవద్దు. దేవుడు ఈ మాట ప్రతిరోజు చెప్తున్నాడు. హల్లెలూయా. మీకు గుర్తు రావాలి, రేపటికి మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. ఎందుకు పరచుకోవాలంటే మీ దేవుడైన యెహోవా పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. సరే, పరిశుద్ధంగా ఉంటే వచ్చే లాభాలు ఏంటంటే, మనము పరిశుద్ధం కలిగి ఉంటే మన కుటుంబాలు ఎప్పుడు కూడా జయ జీవితాన్ని అనుభవిస్తాం. శుభములు మన కుటుంబంలో ఉంటూ ఉంటాయి. అపజయాలు ఎక్కడా కూడా మన కుటుంబంలోనికి రావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు, పరిశుద్ధంగా ఉంటే రెండవ ఆశీర్వాదం ఏంటంటే నిత్య జీవము. మన ఆత్మకు ఎక్కడ కూడా మరణం అనేది లేదు. ఆత్మ ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆనందింప చేయబడుతుంది. ఇక్కడ బ్రతికున్నను ఒకవేళ మరణమై మనం పరదైసులో ఉండి దేవుని యొక్క రాజ్యంలో చేరిన మన యొక్క ఆత్మ ఏంటండి, అల్లాడదంట, యాతన పడదంట. పండ్లు కొరుకుటయో అక్కడ వేదన అనేది కూడా లేకుండా సంతోషం, వారి తల్ల మీద నిత్యము ఆనందం ఉండునంట. హల్లెలూయా. కాబట్టి ఆ నిత్య జీవం అనేది ప్రభుస్తాడంట. అంతేకాదు, ఈ యొక్క మాటలో యెహోషువతో అక్కడున్న ప్రజలతో దేవుడు చెప్తున్నాడు, ఇదిగో మిమ్మల్ని మీరు పరిశుద్ధం పరచుకోండి, ఎందుకంటే దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా. అద్భుతాలు మన జీవితంలో జరగాలంటే, ఇది నాకు రాదనుకున్నానే, ఇది నేను కొనలేననుకున్నానే, ఇది నేను పొందలేననుకున్నానే, ఇది నాకు రాదు అని నేను 100% కన్ఫర్మ్ చేసుకున్నాను, ఇది ఎట్లాగొచ్చిందో దేవుడు చేసిన మిరాకిల్ అంటారు. హల్లెలూయా. కాబట్టి ఈ మిరాకిల్ మన జీవితంలో జరగాలంటే, ఈ మిరాకిల్ మన కుటుంబంలో మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలంటే మనల్ని మనం పరిశుద్ధపరుచుకుంటే చాలు. హల్లెలూయా. మీరేమీ 100 కేజీల వెయిట్ లిఫ్టర్లే, బాడీ బిల్డర్లే దాన్ని లేపాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఇది దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదం పొందాలంటే మనం ఏం చేయవసరంలా, పరిశుద్ధులుగా ఉండటే చాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే యెహోషువ అంటున్నాడు, మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును కనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. హల్లెలూయా. అయితే ఇక్కడున్న సన్నివేశాలు ఏంటంటే, ఇక్కడున్న సందర్భాలు ఏంటంటే, యెహోషువ పరిపాలన చేసేటప్పుడు అక్కడున్న ప్రజాంగము దేవుని మందస్సాన్ని తీసుకువెళ్ళాలని ఆలోచన చేస్తున్నారు. అయితే వీరు మందస్సాన్ని తీసుకువెళ్ళడానికి వీరిలో కొన్ని అపవిత్రమైన కార్యాలు ఉన్నాయి. హల్లెలూయా. అర్థం చేసుకోండి, వీరిలో కొన్ని దేవునికి విరుద్ధమైన కార్యాలు ఉన్నాయి, దేవునికి విరుద్ధమైన ఆలోచనలు కొన్ని ఉన్నాయి ఇక్కడున్న ప్రజలకి. అయితే వీరి మీదకి కొంతమంది యుద్ధానికి వచ్చి, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 5 దేశాల వారు యుద్ధంకి వచ్చారంటే వీరి దేశం మీదకి. ఈ 5 దేశాల వారిని వీరు జయించే శక్తి లేదు, మందసాన్ని తెచ్చుకునే ఆలోచన లేదు, ఆ యొక్క బరువు బాధ్యత మోయలేనేమో అని యెహోషువ తన ప్రజలు ఆలోచన చేస్తున్నారు. హల్లెలూయా. చాలాసార్లు అనుకుంటారు, ఈ యొక్క ఆ పని నేను చేయలేను, ఈ యొక్క కార్యము నా వల్ల కాదేమో, ఇదిగో ఈ యొక్క దీన్ని సాధించడం నా ఒక్కదాని వల్ల కాదేమో, ఈ యొక్క జయం పొందడం నా యొక్క స్థితికి మించి ఉన్నదేమో, అది కొనుక్కోవడం నా వల్ల కాదేమో అని చాలామంది నిరాశపడుతూ ఉంటారు. అటు నిరాశలో కూడా ఆశను చూపించే దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు భయపడబాకు, నేనున్నాను కదా, నీ కార్యము సఫలము చేయవాడను నేను కదా అని ప్రభు ఎప్పటికప్పుడు మనల్ని ఏం చేస్తాడంటే ధైర్యపరుస్తూ ఉంటాడు. అలాగే ఇక్కడ ఇశ్రాయేలీయుల ప్రజలు అంటే ఆయన జనాంగము, ఆయనకు సొత్తైన ప్రజలు. ఆ ప్రజలను దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టలే. మనమైన దేవుని విడిచిపెడుతున్నామేమో, కానీ కొన్ని సందర్భాల్లో ప్రభు మాత్రం మనల్ని విడిచిపెట్టట్లా. నువ్వు 1 వారం రాకపో, 2 వారాలు రాకపో, 4 వారాలు రాకపో, 48 వారాలు రాకపో, మరలా సేవకుడు మరలా పిలుస్తాడు, మరలా
నీ పక్షాన ప్రేమ కలిగి ఉంటాడు. పరిశుద్ధాత్మను సేవకులో ఉంచి సేవకుడు తగ్గింపు మనసు కలిగి నీ దగ్గరకు వస్తాడు. మా అలాగ రాకపోతే ఎలాగా, అలాగ చేయకపోతే ఎలాగా, అలాగ ఉంటే ఎలాగా? మనం ఆశీర్వాదం పొందాలంటే మనం మందిరంలో ఉండాలి, పరిశుద్ధ సంఘములో మనం ఉండాలి, పరిశుద్ధులుగా మనం ఉండాలి, పరిశుద్ధ ఆత్మ కలిగి మనం ఉండాలి అని కొన్ని బోధ చేసి మరలా వారి మనస్సులు మార్చి వారి మొండి హృదయాలను మెత్తనపరిచి మరలా సేవకుడు సంఘములో, పరిశుద్ధ సంఘములో వారిని కలుపుతాడు. అయితే ఇక్కడ ప్రజలు కూడా వారి యొక్క విధానములో ఇక్కడ 3వ అధ్యాయం 11వ వచనం ఉంటుంది. జీవము గల దేవుడు మీ మధ్యనున్నాడనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుటి నుండి కనానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరిజ్జీలను, గెర్గిషీయులను, అమోరీయులను, యెబూసీయులను. హల్లెలూయా. ఎంతమంది ఉన్నారండి? 7 రాజ్యాల వారు వీరి మీదకి దండెత్తి వచ్చారు. హల్లెలూయా. 7 మీద ఒక రాజ్యం వాళ్ళు ఏమండి విజయం పొందుతారా? 7 దారుల్లో వస్తే ఈ ఒక్కళ్ళు తప్పించుకునే మార్గము ఉండదు. కానీ నా దేవుడు ఏం చేస్తాడంటే తప్పించుకునే మార్గమే కాదు, అద్భుత కార్యం చేస్తాడంట. హల్లెలూయా. ఏం అద్భుత కార్యం ఏంటంటే ఈ మందసాన్ని దూరంగా నిలవండి అని చెప్పాడంట యెహోషువ. ఏం చేశాడు? మీరు దూరంగా, మీలో అపవిత్రత ఉంది, దాన్ని మీరు పరిశుద్ధపరచుకోండి, లేకపోతే అపవిత్రత ఉండి మందసం దగ్గరికి వెళ్ళారంటే మీరు చచ్చిపోతారు. కాబట్టి మీ అపవిత్రత శుద్ధి చేసుకునేంత వరకు, దేవుని దగ్గర ఒప్పుకునేంత వరకు, దేవుని ఎదుట సాగిల పడేంత వరకు, దేవుడిని యొక్క పాపములు క్షమించేంత వరకు నువ్వు దూరముగా ఉండు. ఎందుకంటే మందస్సం అంటే ఆషామాషి కాదు. హల్లెలూయా. ఈరోజు సంఘం అంటే ఆషామాషి అయిపోయింది. సంఘం అంటే ఏమండి ఎలాంటి వారికైనా ఇది ఆశ్రయదుర్గముగా మారింది. కానీ ఆనాటి కాలంలో మందస్సం మోయాలంటే పరిశుద్ధులు, అతి పరిశుద్ధులుగా ఉండాలంట. హల్లెలూయా. ఆ మందస్సు ఒకరి ఇంట్లో ఉండాలంటే అతడు పరిశుద్ధమైన ప్రవర్తన కలిగిన వాడుగా ఉండాలంట. ఆ పరిశుద్ధమైన ప్రవర్తన ఎవరు కలిగి ఉన్నారంటే బైబిల్ గ్రంథంలో ఒబేదేదేము కలిగి ఉన్నాడంట. హల్లెలూయా. ఒబేదేదేము ఇంట్లో మందస్సు ఉన్నప్పుడు ఒబేదేదేము దీవించబడ్డాడంట. అంతేకాదు దాన్ని తెచ్చుకున్న దావీదు కూడా దీవించబడ్డాడు. అంటే వాళ్ళు ఎంత పరిశుద్ధపరుచుకున్నారో. హల్లెలూయా. మనము కూడా ఈ రాత్రికాల సమయంలో ప్రభు మన గృహంలోనికి రావాలంటే, పరిశుద్ధ దేవుడిని మనం ఆహ్వానించాలంటే, పరిశుద్ధత కలిగి మనం ఉండాలంటే మనం కూడా ఏం చేయాలండి? ఏం చేయాలి? పరిశుద్ధ పవిత్రత కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. అయితే ఇక్కడ యెహోషువ వారితో అంటున్నాడు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. హల్లెలూయా. పరిశుద్ధపరచుకుంటే మీరు చేయలేని కార్యాలు ఏమీ లేవు, మీకు అసాధ్యమైనది ఏదీ లేదు, మీకు సమస్తము సాధ్యమే. 7 ప్రాంతాల వాళ్ళుగా దండెత్తిన, 70 ప్రాంతాల వాళ్ళు దండెత్తిన, 700 మంది ప్రాంతాల వాళ్ళు దండెత్తిన, 7,000 మంది ప్రాంతాల వాళ్ళు దండెత్తిన, 7 లక్షల ప్రాంతాల మంది దండెత్తిన, ఇంకా అధిగమించిన వారు దండెత్తిన, ఎవ్వరు కూడా ఇశ్రాయేలు జనాంగాన్ని ఏమి చేయలేకపోయారు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఆ మాటల్లో వ్రాయబడి ఉంటుంది 16వ వచనంలో, పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారెతానొద్దనున్న ఆదామును పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ యొక్క 7 ప్రాంతాల వాళ్ళు దండెత్తి వస్తున్నారు. ఇదిగో ఇది ఈ 7 ప్రాంతాల వాళ్ళు దండెత్తారు. నేను ఇశ్రాయేలు జనాంగము, నాతో పాటు యెహోషువ ఉన్నాడు. అయితే నాకు చెప్పాడు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అని నాకు యెహోషువ చెప్పాడు. అయితే నేను పరిశుద్ధపరచుకున్నా, పవిత్రపరచుకున్నా, నాలో అవిధేయతలని ఒప్పుకున్నా. సామెతల గ్రంథంలో చెప్పినట్టుగా ఏమంటే నా అతిక్రమములన్నీ దేవుని ఎదుట ఒప్పుకొని వాటిని విడిచిపెట్టేసా, దేవుని కనికరాన్ని పొందుకొని ఈ మందస్సాన్ని స్వాధీనపరచుకోవాలనుకుంటున్నా, ఈ మందస్సాన్ని నేను మోయాలనుకుంటున్నా, దేవుని పని నేను చేయాలనుకుంటున్నా, దేవుని యొక్క ప్రతి కార్యములు నేను పాలు పొమ్మలు పొందాలి అనుకుంటున్నా. ఆ పొందాలనుకున్న నాతో ప్రభు ఏం చేశాడంటే మార్గము లేదు, చుట్టుముట్టు ఈ 7 కూడా నా మీదకి ఆల్రెడీ దండెత్తి వచ్చేసారు. ఈ మందస్సాన్ని అయితే నేను మొయ్యాలని ఆశ కలిగి ఉన్నా. దేవుడు ఏం చేస్తాడంటే ఈ యొక్క ఇటు నుంచి నేను పారిపోవచ్చు. ఇటు నుంచి పారిపోవాలంటే వెనకమాల ఏముందంటే యోర్ధాను నది ఉంది. హల్లెలూయా. ఏముందండి? యోర్ధాను నది ఉంది. నదిలో పడి చచ్చిపోవాలా, ఈడ చేతుల్లో పడి చచ్చిపోవాలా? ఏం చేయాలి? చాలామంది అంటారు ముందు నొయ్యి వెనక గొయ్యి అంటారు. అట్లాగా ఆ పరిస్థితులు అలాగ ఉన్నాయి. కానీ యెహోషువ ధైర్యంగా చెప్తున్నాడు, నీ ప్రజలతో ఇట్లా చెప్పాను. కానీ యెహోషువ చెప్తున్నాడు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అని చెప్పాడు. వీళ్ళు అలాగే పరిశుద్ధపరచుకున్నారు. అయితే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఈ యోర్ధాను నది అంటే ఎప్పుడు కూడా ఉబ్బుకుచుండు తోట. హల్లెలూయా. ఎప్పుడు కూడా ఉబ్బుకుచుండు ఊట.
ఎక్కడ కూడా అది ఎండిపోయేది లేదు, ఆరిపోయేది లేదు, దాంట్లో నీళ్లు తక్కువయ్యేది లేదు. అందుకే ఈ యోర్ధాను నదిని ఒక చోట రాయబడి ఉంటుంది, యేసు ప్రభు వారంట ఆ యోర్ధాను నదిలో బాప్తిస్మం పొందారంట. హల్లెలూయా, హల్లెలూయా. అంతటి అమూల్యమైన నది, ఎప్పుడు కూడా ఆరిపోయినది, ఎప్పుడు కూడా పారేనది. మరి దాంట్లో నుంచి ఈ యెహోషువ ఈ జనాంగం మందసాన్ని తీసుకొని ఎట్లా వెళ్ళాలి? వెళ్తే చచ్చిపోతారు. మనిషికి మించి ఎత్తుంది, మంచి ప్రవాహం కలిగి ఉంది, మరి ఎట్లాగే వెళ్ళాలి? అయితే వీరు చేసిన పరిశుద్ధపరచుకోవడం వల్ల అద్భుత కార్యం ఏంటయ్యా అంటే, దేవుని యొక్క వాక్యంలో 12వ వచనంలో, కాబట్టి ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుషుడు ఇశ్రాయేలు గోత్రములో నుండి 12 మనుషులను ఏర్పరచుకొనిడి, సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసం మోయు యాజకుల అరకాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే, యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. హల్లెలూయా, చెప్పండి పడదాం అందరం కూడా. ఎందుకు ఆగినాయి అంటే వీరు పరిశుద్ధపరచుకోవడం వల్ల మాత్రమే. హల్లెలూయా. అక్కడేమైనా ఉందా? గట్లు అడ్డం పెట్టారండి, చెట్లు అడ్డం పెట్టారండి, సిమెంట్ కట్టలు అడ్డం వేశారండి, ఇసుక మూట్ల. మొన్న ఈ మధ్య కాదు, నా చిన్నప్పటి నుంచి కొన్ని సంవత్సరాల నుంచి నేను వింటున్న, నాకు ఊహ వచ్చిన కాడి నుంచి కొల్లూరు కట్ట తెగిపోతుంది అంటారు. ఎప్పటికప్పుడే తెగిపోకుండా కొన్ని అక్కడ ఇసుక మూటలు ఏమండి అక్కడ సేఫ్టీ కోసం వేస్తూ ఉంటారు. అంటే తెగిపోయిదేమోనని అది కట్ట తెగకుండా బరువు కోసం కావచ్చు, అడ్డం కోసం కావచ్చు, అక్కడ కొన్ని కట్టలేసి తెగకుండా అక్కడ కొంత భద్రత చూపేవారు. అట్లాగా ఇక్కడ అది తెగే కాలువ కాదు, ఏమండి అది నిలిచిపోయే కాలువ కాదు, అది యోర్దాను నది. ఎప్పుడు కూడా జలప్రవాహం కలిగే ఉంటుంది. అయితే ఈ జలప్రవాహం కలిగిన యోర్దాను నదిని ఆపడం ఎవరి తరము? ఎవరికి సాధ్యము? ఎవరికి సాధ్యం కాదు. అసలు యెహోషువకి సాధ్యం కాదు, యెహోషువతో ఉన్న ప్రజలకి సాధ్యం కాదు. ఏం చేయాలి? ఇక్కడ చూస్తే 7 దండెత్తి వచ్చారు. ఈ మందసాన్ని ఇశ్రాయేల్ జనాంగంతో తీసుకుపోవాలి. ఈ తీసుకుపోయే క్రమంలో వెనకమాలు చూస్తే యోర్దాను నది ఉంది. దాన్ని ఆపడం ఎవరి తరం కాదే. ఎవరిని కట్టేయమన్నా ఆనాటి కాలంలో ఏమండి డ్యాములు ఆపేయి అయ్యే లేవు. అవి పారుకుంటూ వెళ్ళిపోవడం, ఏ ప్రాంతానికి పల్ల ప్రాంతాలకి ఎగువ ప్రాంతాలకు పారుకుంటూ వెళ్ళిపోవడం. అయితే ఇక్కడ జరిగిన అద్భుత కార్యం ఏంటంటే ఆ నీళ్లు ఎగువ నుంచి వస్తున్నాయంట. ఎగువ నుంచి వచ్చే నీళ్ళని ఎవరు కూడా ఆపలేరు. ఒకవేళ దిగువలోకి వెళ్తుంటే దిగువ నుంచి వచ్చే నీళ్ళు ఏమైనా కొంచెం పైకి వస్తుంటే ఇంకొంచెం పైన మట్టేస్తాం, ఆపుతాం. ఎగువ నుంచి వచ్చే నీళ్లు మంచి ఫ్లోటింగ్లో వస్తాయి, మంచి ఉధృతలో అవి కిందకు దిగుతూ ఉంటాయి. అవి ఆపడం ఎవరి తరం కాదు. కానీ నా దేవుడికి సమస్తము కూడా సాధ్యమే. అద్భుతములు చేసే దేవుడు మన దేవుడు, ఆశ్చర్యమైన కార్యములు చేసే దేవుడు, సాధ్యము కాని వాటిని సాధ్యపరిచే దేవుడు. కాబట్టి ఆ దేవుడిని నమ్ముకున్న మనము ఇక్కడ వీళ్ళు చేసిన చిన్న పని చేసి మనము కూడా మన జీవితంలో అద్భుతాలు చేయవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతాలు ఎట్లా జరుగుతాయి అంటే పరిశుద్ధంగా ఉంటే అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. నేను చెప్పిన మాట బైబిల్లో రాయబడిందా? బైబిల్లో రాయబడింది. ఆ మందస్సాన్ని పట్టుకొని ఇట్లా యోర్దాను నదిలో ఇట్లా కాలు పెట్టాడంట. ఈ కాలుకి అంటంగానే నీళ్లు ఆరిపోయిందంట. హల్లెలూయా. 6 నెలలుగా ఎట్లాగండి. అప్పుడు చూసాం మనం మోషే నడిపిస్తుంటే ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చబడింది చూసాం. కానీ దేవుడు ఈరోజు ఇంకొకటి మార్గాన్ని దేవుడు ఒక లోతైన మర్మాన్ని తెలియపరచు. యోర్దాను నది కూడా 6 నెలలుగా అయ్యిందంట. ఆ ప్రజలు ఆ యొక్క నీళ్ళు ఎక్కడాగినాయి అంటే ఎగువన ఆగినాయి అంట. దిగువన ఆగల వచ్చి ఎక్కడాగినాయి అక్కడ నిలిపాడు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువ ప్రార్థన చాలా గొప్పది. సూర్యచంద్రుని ఆపడమే కాదండోయ్, 6 నెలలుగా తన ప్రజలు ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఎగువనే ఆగిపోయినంట. అది కూడా ఒక ఊరిలో ఎక్కడ ఆగినాయి కూడా చెప్తున్నాడు. పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారెతానొద్దనున్న ఆదామను పురమునకు దగ్గర ఏకరాశిగా అక్కడ నిలిచిపోయినాయి అంటే ఏకంగా. దేవుడు వాళ్ళందరూ కూడా ఆ దాటేంత వరకు వాటిని ఏం చేశాడంటే ఒక రాశిగా అక్కడ అట్టు పెట్టాడు. ఆ రాశి కనుక ఏమండి కొంచెం బెచ్చం పడిందంటే జనాంగం అంతా ఏమైపోతారు? చచ్చిపోతారు. కానీ దేవుడి కృప అక్కడ దాచబడి ఉన్నది. దేవుడి కృప వీరికి కాపుదలగా ఉంచింది. వీరి జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యాలు చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
మన జీవితంలో మనము కూడా అద్భుతాలు చూడాలంటే ఏం చేయాలండి? 1,00,000 రూపాయలు రేపు స్పాన్సర్ చేయండి. హల్లెలూయా. ఏమండి, చేస్తారా? 1,00,000 రూపాయలు స్పాన్సర్ కాదు, కొన్ని కోట్లు స్పాన్సర్ కాదు, కానీ దేవునికి మనము పరిశుద్ధంగా ఉండడం కావాలి. హల్లెలూయా. రేపటికి నువ్వు రేపు కూడా ఇదే చెప్పుకో, సంవత్సరాలు చెప్పుకో, నువ్వు బ్రతికున్నంత కాలం చెప్పుకో, రేపటికి మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకోవాలి, రేపటికి నన్ను నేను పరిశుద్ధపరచుకోవాలి, రేపటికి నేను ప్రభువుకి పరిశుద్ధురాలిగా కనపడాలి. హల్లెలూయా. ఈ రీతి అయిన అనుభవం మనం కలిగి ఉంటే మన జీవితంలో దేవుడు శుభములు ఇస్తాడు, నిత్య జీవాన్ని ఇస్తాడు, అంతేకాదు అద్భుత కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని విషయంలో మనం ఎలాగుండాలండి? ఎలాగుండాలి? పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు మెచ్చే విధంగా, దేవుడికి నచ్చే విధంగా. అసలు అపవిత్రులు వాళ్ళ యొక్క ప్రవర్తన దిద్దుకోగానే వాళ్ళు కాళ్ళు పెట్టగానే 6 నెలలకు మారడం ఏంటో ఆ అద్భుతం నాకు కూడా ఇప్పుడు కూడా ఆశ్చర్యంగా ఉంది. హల్లెలూయా. అది వర్ణనాతీతము. ఆ మేలు పొందుకున్న వారిని జ్ఞాపకం చేసుకుంటే. హల్లెలూయా. ఎవరు చేయలేనిది, ఎవరు కూడా అది మరలా పొందలేనిది అట్లాంటి మేలు. హల్లెలూయా. కాబట్టి అట్లా 6 నెలలుగా మన సముద్రాల్లో పొల్లాడే అంత మనకు వద్దులే, కానీ కుటుంబం అనే సముద్రాన్ని ఈదగలిగే జ్ఞానాన్ని ప్రభు ఇస్తే చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కుటుంబంలో సమాధానం, కుటుంబంలో శుభం, కుటుంబంలో పొందలేము అనుకున్నవి పొందుకునే అనుభవంలోనికి మనం ఉంటే చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన మధ్య ఒక బ్రదర్ అంటున్నాడు, కామంటుంది ఆయన యొక్క భార్య, ఈయన మారతాడని నేను కల్లో కూడా అనుకోలేదు. అంటే అలాంటి అద్భుతాలు ప్రభు చేస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. రేపు నువ్వు బలలో పాల్గొంటున్న నీలో ఏ అయోగ్యత లేకుండా, ఏమండి, ఏ అతిక్రమం నీలో లేకుండా, దేవుడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరు కూడా పరిశుద్ధులుగా ఉండమని దేవుని యొక్క వాక్యము తెలియపరిచింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేకాదు పరిశుద్ధంగా జీవించిన వారి కుటుంబాలు దేవుడు ఏం చేస్తాడంటే, ఇందాక చెప్పుకున్నాం, జీవము, నిత్య జీవం వారికి వచ్చిందని, అంతేకాదు జీవము కూడా వచ్చిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్టయితే, బైబిల్ గ్రంథంలో అపోస్తలుల కార్యగ్రంథం 9వ అధ్యాయం 39, 40, 41 వచనం చదువుకుందాం. అపోస్తలుల కార్యగ్రంథములు 9వ అధ్యాయం. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతను తీసుకొచ్చి ఏడ్చుచు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచి, పేతురు అందరినీ కూడా బయటికి పంపేసేసి మోకాళ్ళ ప్రార్థన చేసి, తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి లేచి కూర్చుండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఇక్కడ, ఈమె భాషాంతరం పేరు దోర్కా, ఈమె పేరు తబిత. హల్లెలూయా. తబిత, దోర్కా ఒకటే, కాకపోతే వేరు వేరు భాషల్లో 2 విధాలుగా మార్చబడ్డాయి. అయితే ఈమె యొక్క విధానం ఏంటంటే, ఈమె పరిశుద్ధురాలుగా జీవించింది. ఎలాగ జీవించిందండి? ఈమె యొక్క విధవరాలు, ఎవరు లేని వ్యక్తి, కానీ ఈమె ఏం చేసిందంటే పరిశుద్ధురాలుగా జీవించింది. పరిశుద్ధురాలుగా జీవించడమే కాదు, కానీ విధవరాండ్రకు, ఎవరికండి? విధవరాండ్రకు అంగీలను కుట్టించింది. ఆనాటి కాలంలో ఏం వేసేవాళ్ళు అంటే పైనుంచి కిందకు ఒకటే అంగీ వేసేవాళ్ళు. హల్లెలూయా. ఏంటదని? ఒకటే అంగీ. విధవరాండ్రందరూ ఒక అంగీ వేసుకునేవారు. వారి యొక్క వంశ పారంపర్యం, అంటే వారి యొక్క ఆచారాలు అలాగుండేవి. అయితే ఆ అంగీలు వాళ్ళకి ఏం చేసేదంటే, ఈమెకు వచ్చిన పని అది ఒకటే. ఈ పని ఏం చేసేదంటే అనేకులకు సహకరించాలని ఈ అంగీలు కుట్టించి అందరికీ ఇచ్చేదంట. అయితే ఈమె చేసిన పని ఈమె పరిశుద్ధులకు చేసింది. ఎవరికి చేసిందండి? పరిశుద్ధులు. అక్కడ రాయబడి ఉంటుంది, పరిశుద్ధులైన విధవరాండ్రకు ఆమెను అప్పగించారంట. హల్లెలూయా. ఉందా లేదా మాటలు? బైబిల్ గ్రంథం అక్కడ మాటలు కిందకి వెళ్తే, పరిశుద్ధురాలు అనబడిన విధవరాండ్లకు ఆమెను చనిపోయిన ఆమెను బ్రతికించి వారికి అప్పగించారంట. హల్లెలూయా. అంటే ఈ పరిశుద్ధంగా ఉన్న తబిత పరిశుద్ధంగా ఉన్న విధవరాండ్లకు అప్పగించబడిందంటే జీవముతో మరలా బ్రతికిందంటే వీళ్ళు ఎంత పవిత్రంగా ఉన్నారో, ఎంత దేవునికి ఇష్టకరంగా ఉన్నారో, ఎంత దేవుడు వీరిని ఇష్టపడుతున్నారో, ఎంత వీరు ఎప్పటికప్పుడు ఏమంటే విధవరాండ్రందరూ కలిసి రాత్రి సమయంలో కలుసుకొని రేపటికి వారు ఏం చేసుకుంటున్నారండి? పరిశుద్ధపరుచుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ రాత్రికి ఆ రాత్రి,
ఎప్పటికప్పుడు వీళ్ళందరూ కూడుకున్నప్పుడు ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకోవట్లా. ఏం చెప్పుకోవట్లేదండి? ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకోవట్లా. అక్కడ మాటలు ఇక్కడ చెప్పుకోవట్లా. ఏమండి? ఆ మిట్ట ఈ అమ్మిట్ట అని చెప్పుకోవట్లే. ఏం చేస్తున్నారంటే వీళ్ళు సహకారంగా ఉంటున్నారు. అంతేకాదు వీరేం చేస్తారు, ఈమె ఏం చేస్తుందంటే దూర్క ఆ యొక్క పరిశుద్ధులు అనబడిన ఆ యొక్క విధవరాండ్లకి ఈమె సహాయంగా అంగీలు కొట్టించింది. దేవుడు అంటున్నాడు, పరిశుద్ధులకు చేసిన పరిచర్య మర్చిపోవడానికి నేను అన్యాయస్తుడని కాదు అంటున్నాడు. అందుకని పరిశుద్ధులైన విధవరాండ్లు ఏడుస్తున్నారంట గొల్లుగా, అయ్యో మాకు సహకరించిన దోర్క చనిపోయింది, మాకు సహకరించిన, మాకు అంగీలు కుట్టించిన, మాకు వస్త్ర కొరత లేకుండా చేసిన దోర్కమ్మ చనిపోయింది, మేము ఎలాగాని గొల్లును ఏడుస్తున్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. చచ్చిపోతే చాలామంది త్రాగుబోతులు, తిరుగుబోతులు భర్తలు చచ్చిపోతే, లేకపోతే కొంతమంది దేవునికి ఇష్టం లేని వారు, అంటే వారి యొక్క పవిత్ర జీవితాన్ని కాపాడుకోకుండా చచ్చిపోయిన వారిని చచ్చిపోతే ఏమంటారండి? పోయింది, దరిద్రం పోయింది అంటారు చాలామంది. కొంతమంది తాగి తాగి భార్యని ఇసుకించి కొట్టి రోజు కూడా రోడ్ల మీద పడేసి కొడతా ఉంటే ఆ భార్య చనిపోతే అంటది ఏమంటది? ప్రాణానికి ప్రాణానికి ప్రమాదం పోయింది, పోని అంటది. కానీ ఎవ్వరు లేని ఈ దోర్కమ్మ చనిపోతే ఈ దోర్కమ్మ కోసం విధవరాళ్ళందరూ కూడా గొల్లును ఏడుస్తున్నారంట. అంతేకాదు ఆమె పరిశుద్ధురాలు, ఈ విధవరాలు కూడా పరిశుద్ధురాలు అని అక్కడ లిఖించబడి ఉంది. హల్లెలూయా. కాబట్టి ఈ పరిశుద్ధులకు, ఈ విధవరాళ్ళకు చేసిన ఆమె పరిచయం ఏమైందంటే ఆమెను బ్రతికించిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం పరిశుద్ధులకు చేసే పరిచర్య అయినా, పరిశుద్ధంగా ఉంటే అయినా, పరిశుద్ధులుగా జీవించడానికి ప్రయత్నిస్తే అయినా మనకు అన్ని లాభాలే, కానీ ఎక్కడ కూడా నష్టము లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనందరం కూడా పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క కృపలో పరిశుద్ధంగా ఉండడానికి మనము వాక్యానుసారంగా నడుచుకోవడానికి మనందరం కూడా ఉండడానికి ఇష్టపడదాం. వాక్యానుసారంగా మనందరం కూడా నడుచుదుము గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాగ్దానాలన్నీ, ఈ ఆశీర్వాదాలన్నీ, ఈ యొక్క చెప్పిన నిత్య జీవము, శోభము, అద్భుత కార్యాలు, జీవము కూడా దోర్క బ్రతికించబడిందంటే జీవంతో మరలా వచ్చింది కదా. ఇవన్నీ మన కుటుంబాల్లో జరగాలంటే లాస్ట్ చిన్న మాట చదువుకొని మనం ముగించుకుందాం. 2వ కొరింథీయుల పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. 2వ కొరింథీయుల పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. మీరు రాసిన వాటి విషయము 7:1 ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని ప్రేమతో, భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు నీ శరీరమునకును ఆత్మకును సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాగ్దానాలు, ఈ శుభమనే వాగ్దానము, అద్భుత కార్యములు చేసే వాగ్దానము, నిత్య జీవం అనే వాగ్దానము, ఇంకా అద్భుతాలు పరిశుద్ధులుగా ఉంటే జీవము కలిగిన వాగ్దానము, ఇలాంటి వాగ్దానాలన్నీ పొందుకోవాలంటే మీ ఆత్మకు, మీ శరీరానికి కలిగిన కల్మషాన్ని అంతా కూడా మీరు పవిత్రపరచుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే రేపటి దినమున ఎవరు కూడా అయోగ్యముగా ఉండకుండా యోగ్యముగా ప్రభు యొక్క బల్లలో, ఆయన రక్తములో పాలిభాగస్తులు అవ్వడానికి ఇది ఒక మెలకువ, ఒక సూచన, ఇది ఒక మార్గము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ రీతి అయిన అనుభవం మనందరం కూడా ఉందుముగాక. ఆమెనందరం ప్రార్థన చేద్దాం. తల్లి వచ్చినట్లయితే ప్రార్థన. వాక్యం విన్నాం. ఇదిగో దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని మీరు రేపటికి పరిశుద్ధపరచుకోండి అంటున్నాడు. అంతేకాదు, నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అంటున్నాడు. అంతేకాదు, పరిశుద్ధంగా ఉంటే ఇవన్నీ మనం పొందుకోవాలంటే మన శరీరానికి, ఆత్మకు కలిగిన ప్రతి కల్మషాన్ని ఈ రాత్రికాల సమయంలో కడిగి వేసుకుంటే మన జీవితంలో ఈ వాగ్దానాలన్నీ నెరవేరుతాయి అని ప్రభు చెప్తున్నాడు. కనుక అందరం ప్రార్థనలో ఉందాం. స్తోత్రం, 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 స్తోత్రం.
మహోన్నతుడానికి స్తోత్రం, 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 స్తోత్రం. మహాగణుడానికి స్తోత్రం, 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 స్తోత్రం. దేవుడు నిన్ను చూస్తున్నాడు. దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు. నువ్వు కూర్చుంట లేచి ఉండట ప్రభువు అన్నీ కూడా చూచున్న దేవుడు కనుక, ఎరిగి ఉన్న దేవుడు కనుక దేవునికి సమస్తము మరుగైనది ఏది లేదు కనుక ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా శరీరమునకు ఆత్మకు కలిగిన ప్రతి కల్మషమును కడిగివేయండి అని అడుగుదాం. రేపటికి ఏ రోజుకు ఆ రోజే, ఏ పూట కాపూటే రేపటికి మనల్ని మనం పరిశుద్ధపరుచుకునే వారంగా ఉండాలి. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట, లేచియుండుట, కూర్చుండుట, నే లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. ప్రభు చూస్తున్నాడు, నిన్ను పరిశోధించి ప్రభు తెలుసుకుంటున్నాడు. ప్రభు నీ చుట్టూ ఆవరించి ఉన్నాడు. నిత్యము నిన్ను కాచుతున్నవాడు ప్రభువే. తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు, తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు. నడచినను పడుకున్నాను, నడచినను పడుకున్నాను, అయ్యో నీవెరిగి ఉన్నావు, అయ్యా నీవెరిగి ఉన్నావు. ధన్యవాదము యేసురాజా, ధన్యవాదము యేసురాజా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండు
నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా. అవునయ్యా, మమ్మల్ని చూసేవాడవు నీవే, మమ్మల్ని కాచేవాడవు నీవే, చుట్టూ మమ్మల్ని ఆవరించిన దేవుడు నీవే ప్రభువా. మా ప్రతి సమస్యను చూస్తున్న దేవుడు నీవే, మా ప్రతి పరిస్థితిని చూసిన దేవుడు నీవే ప్రభువా. నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభువా. అయ్యా, పరిశుద్ధంగా ఉండటకు మాకు నేర్పించండి అయ్యా. ఇదిగో పరిశుద్ధంగా ఉంటే వచ్చే లాభాలు మాకు తెలియపరుచున్నావయ్యా. అయ్యా, నిత్య జీవములు దయచేయండి, శుభములు దయచేయండి, అద్భుత కార్యములు మా జీవితంలో జరిగించండి అయ్యా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. హల్లెలూయా. అందరం ప్రార్థన చేద్దాం. అందరము కూడా ఎవరికి వారమే రేపటికి మనల్ని మనం పరిశుద్ధపరచుకునే వారంగా, రేపటికి మనల్ని మనం పవిత్రపరచుకునే వారంగా, మన శరీరమునకు ఆత్మకు కలిగిన ప్రతి కల్మషమును కడిగి వేసుకునే వారంగా ఉండుటకు ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. వాక్యానుసారంగా నడిచే వారంగా ఉండడానికి ఇష్టపడదాం. నాకు కాదులే ఈ వాక్యము, నాతో మాట్లాడలేదులే దేవుడు, నా ప్రక్కన వారికిలే ఈ వాక్యము అని నువ్వు అనుకొని ప్రక్కకు వెళ్ళిపోతున్నావా? ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. నీతోనే నీకు కొన్ని ఆశీర్వాదాలు ఇవ్వడానికి నీ ముందుకు వచ్చాడు. నువ్వు ప్రక్కకి వెళ్ళిపోతున్నావా? నాకు వద్దనుకుంటున్నావా? నువ్వు వద్దు అనుకున్న ప్రభు నీ దగ్గరికి వస్తానంటున్నాడు. ప్రభు నేను పరిశుద్ధపరచాలని ఆశపడుతున్నాడు. ఎంతకాలం అదే సమస్యల్లో, ఎంతకాలం అదే బాధల్లో, ఎంతకాలం అదే అపజయాల్లో, ఎంతకాలము అదే రోదనలో, శోధనలో, వేదనలో, అసమాధానాల్లో దేవుడు మన పక్షాన గొప్ప కార్యం చేయబోతున్నాడు. నువ్వు ఇష్టపడితే, నువ్వు సిద్ధపడితే, నువ్వు దేవునికి నమ్మకంగా ఉంటే, దేవుని చిత్తంలో నీవు వాడబడితే, దేవునికి ఇష్టడుగా నీవు ఉంటే, దేవుడు సమస్తము చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. దేవుడు సమస్తము చేయడానికి నీకు సిద్ధంగా ఉన్నాడు. అందరం కూడా ప్రార్థన చేద్దాం. యేసయ్యా, యేసయ్యా నీకు స్తోత్రములు. నీ వాక్యం విన్న ప్రకారము ఒకవేళ నా కుటుంబంలో నేనే అవిశ్వాసనైతే, విశ్వాసం కలిగిన నా భర్త ద్వారా, నా కుటుంబం ద్వారా నేను మారాలయ్యా. ఒకవేళ అయ్యా నేనే విశ్వాసిగా ఉంటే నా ద్వారా పక్కన వారు పరిశుద్ధపరచబడాలయ్యా, నా ద్వారా నా కుటుంబం పరిశుద్ధపరచబడాలయ్యా, నా ద్వారా నా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ పరిశుద్ధపరచబడాలయ్యా. ఆ సహాయాన్ని దయచేయండి అయ్యా. అంతేకాదు ప్రభువా, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరు కూడా పరిశుద్ధులై ఉండనని నీ వాక్యం తెలియపరిచిందయ్యా. విన్న వాక్యాన్ని బట్టి అయ్యా, పరిశుద్ధంగా ఉన్న దోర్క జీవితంలో అయ్యా పరిశుద్ధులైన విధవరాండ్రకి ఆమెను మరలా తిరిగి జీవముతో అప్పగించారంటే వారి పరిశుద్ధత జీవమును తెచ్చుకునే విధంగా ఉన్నదయ్యా. ఒక మనిషిని బ్రతికించే అంత పరిశుద్ధత వారిలో ఉన్నది ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రములు. అంతేకాదయ్యా, పరిశుద్ధంగా ఉంటే మా కుటుంబంలో శుభములే అంటున్నావు, మా కుటుంబంలో విజయమే అంటున్నావు, మా కుటుంబంలో ఎన్నటికి అపజయాలు మేము చూడమని నీ వాక్యం ద్వారా తెలిసింది. ఆ రీతిగా ఉండటకు సహాయాన్ని దయచేయండి అయ్యా. అయ్యా, పరిశుద్ధంగా ఉంటే మా కుటుంబంలో నిత్య జీవమే అంటున్నావు. లాజర్ని మాకు నా తండ్రి సాదృశ్యంగా చూపించావయ్యా. ఈ లోకంలో బ్రతికిన అయ్యా లాజరు అయ్యా కురుపులతో నిండిన వాడిగా, అయ్యా భేదవాడిగా బ్రతికాడేమో కానీ అబద్ధికుడిగా బ్రతకలేదయ్యా. అయ్యా ఇదిగో నా తండ్రి లేనివాడిగా బ్రతికాడే కానీ అయ్యా దొంగలాగా బ్రతకలేదయ్యా. అయ్యా అపవిత్రంగా జీవించలేదయ్యా లాజరు. అయ్యా నీతిగా జీవించాడు కనుకే అయ్యా తన యజమాని మీద బల్ల మీద నిండిపడే ముక్కల్ని మాత్రమే తిన్నాడు కానీ అన్యాయంగా ఎవరి దగ్గర తినలేదయ్యా. అయ్యా అటు లాజర్ను అబ్రహాము రొమ్మున అయ్యా నెమ్మది పొందుకునే భాగ్యాన్ని ఇచ్చావంటే, తన యొక్క అయ్యా ఆత్మకు మరణము లేకుండా నువ్వు చేసావంటే అతడు పరిశుద్ధంగా జీవించబట్టే నా ప్రభువా. మేము కూడా నిత్య జీవం కావాలంటే పరిశుద్ధంగా ఉండాలయ్యా. అంతేకాదు ప్రభువా, పరిశుద్ధంగా ఉంటే అయ్యా మా జీవితంలో అద్భుత కార్యములు చేస్తానంటున్నావు. ఆ అద్భుత కార్యములు యెహోషువ తన యొక్క జనాంగమైన వారిలో చేశావని, ఇదిగో ప్రభువా అపరిశుద్ధులుగా ఉన్న వారి
వారి యొక్క హృదయాన్ని శుద్ధి చేసుకోగానే, వారి యోర్దాను నదిలో కాలు పెట్టగానే ప్రభువా ఆరిన నేలగా మార్చి అద్భుత కార్యం చేసావయ్యా. అయ్యా, మెట్టగా ఉన్న స్థలం మీద నీటిని ఆపావయ్యా. ఎంత అద్భుతాలు చేసావు ప్రభువా, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేసావు ప్రభువా. మేము కూడా మా జీవితంలో